నర్మదా ఏషాల ఆడియో సిరీస్కి స్వాగతం. నేను మీ నర్మద. నేను రాసి మీకు వినిపిస్తున్న మరో హాట్ టచింగ్ లవ్ స్టోరీ అగ్రిమెంట్ మ్యారేజ్ భాగం 14. ఇది మన ఇద్దరి సమస్య. వాళ్ళందరికీ చెప్పి బాధపడడం ఎందుకు, మనం మాట్లాడుకుని పరిష్కరించుకుందాం ప్రాధేయపడింది అవని. మన సమస్యనా? ఆమె ఏం చెప్తుందో అర్థం కాక తెల్లబోయిన అతడు కళ్ళు చిన్నవి చేసి ఆమెను చూశాడు. అవునని ఆమె తల నిలువునా ఊపింది. అతడు వెనక్కి వచ్చి మంచం మీద కూర్చొని చెప్పమన్నట్టు ఆమెను చూశాడు. నేను మిమ్మల్ని పెళ్లి చూపుల్లో చూసినప్పుడే ఇష్టపడ్డాను. నన్ను ఎవరూ బలవంత పెట్టలేదు. మనస్ఫూర్తిగానే మిమ్మల్ని ఇష్టపడి పెళ్లి చేసుకున్నాను. ఈ విషయంలో మీరు నన్ను అపార్థం చేసుకోవద్దు. సిగ్గుతో తల వంచుకొని నేల చూపులు చూసింది ఆమె. అయితే మరెందుకు ఈరోజు ఇలా? అతనికి ఏం చెప్పాలో అర్థం కాక మాటలు ఆపేశాడు. దానికి కారణం మీరు, నేను కాదు అతని ఉక్రోషంతో చూసింది. నేనా? అతడు ఆశ్చర్యంతో నోరు తెరిచాడు. అవును మీరే. తన చూపుడు వేలుతో అతన్ని ఎత్తి చూపించింది. ఆమె కళ్ళల్లో కన్నీటి చెమ్మ చేరగా అతడి కన్నులతో అతనిని చూసి, మీలాగే నేను కూడా ఫస్ట్ నైట్ గురించి ఎన్నెన్నో ఊహించుకున్నాను. మరెన్నో అందమైన కలలు కన్నాను. ఈ బాధ మీకే కాదు నాకు ఉంది అంటుంటే ఆమె కంఠం రుగ్ధమైంది. ఆవేదనతో ఆమె గొంతు పట్టేసింది. ఆ తర్వాత మరేమీ మాట్లాడలేకపోయింది. తన బేలతనాన్ని అతని ముందు చూపించలేక కిటికీ దగ్గరికి వచ్చి మూసి ఉన్న కిటికీని తెరిచి బయటికి చూసింది. చల్లని గాలి ఆమె ముఖానికి రివ్వున తాకింది. దాంతో ఆమె కళ్ళు మూసింది. మూసుకున్న ఆమె కనురెప్పల మాటు నుండి కన్నీళ్లు స్వేచ్ఛగా బుగ్గల మీదికి జారాయి. ఇలాంటి పరిస్థితి పగవాళ్ళకు కూడా రాకూడదు. మనసులో మదన పడింది. అవని ప్రవర్తననే కాదు, ఆమె మాట్లాడుతున్న మాటలు కూడా అర్జున్కి అర్థం కావడం లేదు. అవని అంటూ ఆమెను వెనక వచ్చి నిలబడ్డాడు. ఆమెను దగ్గరికి తీసుకోవాలని మనసు ఆరడి పెడుతున్న నిగ్రహాన్ని పాటించాడు. అవని, నువ్వేం చెప్తున్నావో నాకేం అర్థం కావడం లేదు. ఇలా అర్థం కాకుండా మాట్లాడి నన్ను పిచ్చివాడిని చెయ్యకు. నన్ను ఇష్టపడి చేసుకున్నానని చెప్పావు. అందుకు చాలా సంతోషం. కానీ ఫస్ట్ నైట్ ఎందుకు సుముఖంగా లేవు అన్న అతడు. ఇలా రా, వచ్చి కూర్చొని నీ బాధేంటో, నీ సమస్య ఏమిటో వివరంగా చెప్పు. నేను వినడానికి సిద్ధంగా ఉన్నాను అన్న అతడు మంచం మీద కూర్చున్నాడు. నా బాధనా? ఆమె ఆవేశంతో కళ్ళు ఉరిమి చూసింది. కాదా? ఆమె చూపుకి గుటికెలు మింగాడు. ఆమె తల అడ్డంగా ఊపి అతని ముందుకు వచ్చి నిలబడి తన చూపుడు వేలిని అతని హృదయం మీద గుచ్చినట్టు పెట్టింది. నువ్వు మన పెళ్ళికి ముందు రోజు నా గదికి వచ్చి ఈ బాధని కానుక చేశావు. అప్పుడే మర్చిపోయావా అంటూ అతని కళ్ళల్లోకి సూటిగా చూసింది. అప్పుడు కానీ అతని బుర్రలో లైట్ వెలగలేదు. అది వెలగ్గానే ఉలిక్కిపడ్డాడు. అంటే నువ్వు ఇప్పుడు ఆ అగ్రిమెంటు గురించి మాట్లాడుతున్నావా? కంగారు పడ్డాడు. అవును, దాని గురించే మాట్లాడుతున్నాను. ఇప్పటికైనా మీకు గుర్తుకు వచ్చింది. సంతోషం వ్యంగ్యంగా అంది. ఇప్పుడు అది మనసులో పెట్టుకొని మనకి ఈ ఫస్ట్ నైట్ వద్దు అంటున్నావా? ఆవేశపడ్డాడు. మనసులో పెట్టుకోవడమేంటి? ఆ రోజు నుండి ఈ రోజు వరకు దాని గురించి అసలు నేను మర్చిపోతే కదా నువ్వు ఇలా ఎందుకు చేశావు అని అనుక్షణం బాధపడుతూనే ఉన్నాను. బాధతో వాపోయింది అవని. చూడు అవని, దాని గురించి అయితే మనం తర్వాత మాట్లాడుకుందాం. దాని గురించి డిస్కస్ చేసుకోవడానికి ముందు చాలా సమయం ఉంది. ఇప్పుడు ఇంత మంచి రేయిని ఇలా వృధా చేయడం ఎందుకు చెప్పు. మనం ఈ ఫస్ట్ నైట్ని జీవితాంతం గుర్తుపెట్టుకునే మెమరబుల్ నైట్గా మార్చుకుందాం. నీ మనసులో నుండి ఆ అగ్రిమెంట్ విషయాన్ని కొన్ని రోజుల వరకు తీసి పక్కన పెట్టు. లేదంటే కనీసం ఈ ఒక్క రాత్రికైనా దాని గురించి ఆలోచించకు. కావాలంటే రేపు ఉదయం దాని గురించి మనం మాట్లాడుకుందాం. ప్రాధేయపడ్డ అర్జున్ లేచి నిలబడి ఆమె దగ్గరికి తీసుకొని ఇష్టంగా కౌగిలిలో పొదుముకున్నాడు. మీరు తీసుకున్నంత ఈజీగా నేను ఈ విషయాన్ని తీసుకోలేను. అసలు మీరు ఇలా ఎందుకు అగ్రిమెంట్ రాయించారు? ఎందుకు నా చేత సంతకం పెట్టించుకున్నారు? అది కూడా ముందుగా ఒక్క మాట కూడా చెప్పకుండా. ఇంత తొందరపాటు నిర్ణయం ఎందుకు తీసుకున్నారు? ఇవన్నీ నాకు స్పష్టంగా తెలిస్తే కానీ మనశ్శాంతి ఉండదు. అప్పుడు కానీ నేను ఇష్టంగా మిమ్మల్ని స్వీకరించలేను. సారీ ఇలా అని మిమ్మల్ని బాధ పెట్టినందుకు. అతని కౌగిలి విడిపించుకుంది. నీ మొండి పట్టుదల నీదే కానీ నా మాట వినవా? ఆమె మనసుని అర్థం చేసుకోకుండా భర్తని అన్న అహంకారంతో ఆమె మీద ఆవేశపడ్డాడు.
నాది మొండితనం కాదు, పట్టుదల అంతకన్నా కాదు. మనం కొత్తగా జీవితాన్ని ప్రారంభించే ముందు మన మధ్య ఎలాంటి అనుమానాలు, అపనమ్మకాలు ఉండకూడదు అన్నది నా అభిప్రాయం. నీ మీద నాకు, నా మీద నీకు పూర్తి నమ్మకం, విశ్వాసం ఉండాలి. అలా ఉంటేనే మన కాపురం సవ్యంగా సాగుతుంది. మనసులో ఒకటి పెట్టుకొని పైకి మరోలా నేను నటించలేను. ఇప్పుడు మనస్ఫూర్తిగా మిమ్మల్ని నా వానిగా స్వీకరించలేను. మీరు నన్ను దగ్గరికి తీసుకున్నా నేను సంతోషించను సరికదా, పైగా బాధపడతాను. ఎందుకంటే మీరు కేవలం నా శరీరాన్ని మాత్రమే చూస్తున్నారు, నా మనసును కాదు అన్న అనుమానం నా మనసును పట్టి పీడిస్తుంది. అందుకని ఇంతలా చెప్తున్నాను. ముందు మీరు అగ్రిమెంట్ ఎందుకు రాయించారు? అవసరం ఎందుకు వచ్చింది? నా మీద నమ్మకం లేకనా? లేక నేను మంచిదాన్ని కాదు అన్న అభిప్రాయం మీకు ముందే ఏర్పడిందా? వీటన్నిటికీ సమాధానం కావాలి నాకు. ముందు మీరు సమాధానం చెప్పిన తర్వాతనే మన ఫస్ట్ నైట్ గురించి ఆలోచించేది. అంతవరకు లేదు. తన అభిప్రాయాన్ని అవని ఖరాఖండిగా చెప్పేసింది. అతడు కోపంతో ఆమెను కొట్టేలా చూసి, ఓ అలాగా, అయితే నేనేమీ చెప్పను. ఏం చేసుకుంటావో చేసుకో. నాకు నువ్వు వద్దు, నీతో ఫస్ట్ నైట్ వద్దు అని బాల్కనీకి వెళ్ళి నిలబడ్డాడు. ఏంటి మనిషి ఇంత స్పష్టంగా చెప్తున్నా నన్ను అర్థం చేసుకోవాల్సింది పోయి కోపగించుకుంటున్నాడు. అగ్రిమెంట్ గురించి ముందుగా ఒక్క మాట అయినా నాకు చెప్పకుండా రాయించింది తను. పైగా అందులో ఏం రాసి ఉందో చదవకుండా బలవంతంగా నా చేత సంతకం పెట్టించింది తను. అలాంటిది నేను ఎందుకిలా చేశానని అడిగితే ఈయన గారికి రోషం పొడుచుకొచ్చింది. అడిగి తప్పు చేస్తున్నానని నన్నే నిందిస్తున్నారు. ఇలా అయితే ఇక ముందు మా కాపురం ఎలా ఉంటుంది? అసలు మా మధ్య అన్యోన్యత అనేది ఏర్పడుతుందా? పెళ్లికి ముందే నాలో ఈయనపై చిగురించిన ప్రేమ ఇతని ప్రవర్తనతో అది ద్వేషంగా మారుతుందేమోనని భయం వేస్తోంది. ఆవేదనతో అనుకుంది అవని. అతను ఎంతసేపటికి గదిలోకి రాకపోయేసరికి అవని బాల్కనీకి వచ్చింది. అసలే చలికాలం, అందులోనూ మధ్యరాత్రి కావడంతో చలి మరెక్కువగా ఉంది. సన్నగా మంచు కురుస్తున్నట్టు స్ట్రీట్ లైట్ వెలుతురు కనిపిస్తోంది. ఏమండి లోపలికి రండి, బయట చలిగా ఉంది. ఇలాగే ఈ మంచులో ఉంటే జబ్బు పడతారు. అతని చెయ్యి పట్టుకొని లాగింది. నేను జబ్బు పడితే నీకేంటి, వెళ్ళి హాయిగా పడుకో. విసుక్కున్న అతడు ఆమె చేతిని విదిలించాడు. అతను అలా మాట్లాడేసరికి ఆమె మనసు చివుక్కుమంది. కళ్ళల్లో కన్నీరు చేరింది. గదిలోపలికి వచ్చి ఏడుస్తూ మ్యాటు మీద పడుకుంది. అతడు చలికి తట్టుకోలేక కాసేపటికి గదికి వచ్చాడు. ఏడుస్తూ పడుకొని ఉన్న అవనిని చూడగానే అతనికి బాధగా అనిపించింది. ముహూర్తాలు పెట్టుకున్నప్పటి నుండి ఈ రాత్రి గురించి ఎన్ని కలలు కన్నాను. అవన్నీ ఎంతో అపురూపంగా చూసుకోవాలి, బోలెడంత ప్రేమను పంచాలి అనుకున్నాను. అంతేనా, ఆమెకు ఒక తీపి జ్ఞాపకంగా ఈ రేయిని కానుక చెయ్యాలి అనుకున్నాను. ఎప్పుడు మా ఫస్ట్ నైట్ని తలుచుకున్నా ఆమె బుగ్గల్లో సిగ్గు కనిపించాలి. అది ఎంత వయసు వచ్చినా సరే అలాంటి ఒక మంచి మెమరీస్ని ఇవ్వాలి అనుకున్నాను. కానీ ఇప్పుడేం చేశాను? రఫ్గా మాట్లాడి బాధ పెట్టాను. నచ్చచెప్పి బుజ్జగించుకొని దగ్గరికి తీసుకోవాల్సింది పోయి బెట్టు చేసి ఆమె మనసుని గాయపరిచాను అనుకున్న అతడు అవని అని పిలిచాడు. ఆమె పలకలేదు. ఏడుస్తూ ఎప్పుడో నిద్రలోకి జారుకుంది. అతని నుండి భారమైన నిట్టూర్పు వెలువడింది. ఒంటరిగా మంచం మీద పడుకున్నాడు. ఆ మంచానికి కట్టిన మల్లెలు, పరుపుపై పరిచిన గులాబీలు అతన్ని చూసి వెక్కిరించాయి. ఎందుకనో ఒంటరిగా పడుకోవాలి అనిపించలేదు. పడుకొని ఉన్నవాడు కాస్త లేచి అవనిని 2 చేతులతో ఎత్తుకొని మంచం మీద పడుకోబెట్టాడు. మంచి నిద్రలో ఉన్న ఆమె చిన్నగా కదిలింది తప్ప మేల్కొనలేదు. ఆమె పక్కనే పడుకున్నాడు. కానీ టచ్ చేయకుండా చూసుకున్నాడు. ముద్దుగా బుట్టబొమ్మలా కనిపిస్తున్న ఆమె ముఖాన్ని అలాగే రెప్పవాల్చకుండా చూస్తూ ఉన్నాడు. ఊరిస్తున్న ఆమె చెర్రి పెదాలపై ముద్దు పెట్టాలన్న కోరికను బలవంతంగా అణుచుకున్నాడు. నేను ఈమె శరీరాన్ని చూస్తున్నానా, మనసుని చూడ్డం లేదా? ఇందాక ఎంత మాట అనేసింది. నా హృదయం గాయపడింది. ఇప్పుడు ఈమెని తాకితే ఈమె అనుమానం నిజమవుతుంది. ఈమె దృష్టిలో నేను మరింత దిగజారుతాను. ఇప్పటికే ఈ అగ్రిమెంట్ వల్ల నన్ను చెడ్డవానిలా చూస్తోంది. కానీ ఇలా ఎందుకు చేశానో ఈమెకేం తెలుసు? బాధతో అనుకున్న అతడు అవని అనుమతితోనే ఆమెని దగ్గరికి తీసుకోవాలి. అంతవరకు ఇలాగే దూరం నుండి చూసి సంతోషించాలి అనుకున్న అర్జున్ ఆమెనలా చూస్తూ ఎప్పటికో నిద్రలోకి పోయాడు. తొందరగానే నిద్రపోయిన అవనికి ఎప్పటిలా వేకువజామున మెలకువ వచ్చింది. కళ్ళు తెరిచి చూసిన ఆమెకి పక్కన అర్జున్ కనిపించగానే ఉలిక్కిపడింది. నేనేంటి ఇక్కడ ఉన్నాను? కింద కదా పడుకుంది.
నన్ను పైకి ఎవరు చేర్చారు? నాకు నిద్రలో నడిచే అలవాటు కూడా లేదు. కానీ ఇలా ఎలా ప్లేస్ మారాను అంటే ఈయన? ఆలోచనగా అనుకున్న ఆమె పడుకొని ఉన్న అర్జున్ని చూసింది. మంచి నిద్రలో ఉన్న అతడు ఆమెకు ముద్దొచ్చాడు. నుదుటిపై పరుచుకున్న వెంట్రుకలను సున్నితంగా మునివేళ్లతో వెనక్కి నెట్టింది. అక్కడ ముద్దు పెట్టుకోవాలని అతని మీదికి వంగింది. అంతలోనే తన నిర్ణయాన్ని మార్చుకుని లేచి వాష్రూమ్కి వెళ్ళింది. ఫ్రెష్ అప్ అయి తలస్నానం చేసింది. ఆమెను గదికి పంపేటప్పుడు కస్తూరి చెప్పింది ఉదయం లేవగానే స్నానం చేయమని. అలాగే వాష్రూమ్లో తనకి వేసుకోవడానికి బట్టలు రెడీగా పెట్టి ఉన్నాయని. దాంతో ఆమె స్నానం చేసి అక్కడున్న బట్టలను ఒంటికి చుట్టుకొని బయటికి వచ్చి చీర కట్టుకుంటూ మధ్య మధ్యలో అర్జున్ వైపు చూసింది. అతడు ఎక్కడ లేస్తాడోనన్న భయం ఆమెది. ఆమె చీర కట్టుకోవడం అయ్యేసరికి చిన్నగా తలుపు చప్పుడైంది. తలుపు తెరిచిన అవనికి మధుమతి కనిపించి, లేచావా అవని? నవ్వుతూ అడిగింది. సిగ్గుపడుతూ తల ఊపింది అవని. అల్లుడు గారు లోపలికి తొంగి చూసింది. పడుకొని ఉన్నారు. చిన్నగా సమాధానమిచ్చి గది తలుపు ముందటికి వేసింది. అయితే నువ్వు నాతో రా. కూతుర్ని పైనుంచి కింది వరకు పరిశీలనగా చూసి ముందుకు దారి తీసింది. తల ఊపి తల్లిని అనుసరించింది అవని. రాత్రి అంతా ఓకే కదా? మీ ఇద్దరి మధ్య ఎలాంటి ప్రాబ్లం లేదు కదా? నర్మగర్భంగా అడిగింది మధుమతి. తల్లికి నిజం చెప్పలేక, అలాగని అబద్ధం చెప్పలేక తలని గుండ్రంగా తిప్పింది. అయినా ఆమె అనుమానపు చూపులు అవనిని గుచ్చుతూనే ఉన్నాయి. అమ్మా, మా మధ్య ఎలాంటి ప్రాబ్లం లేదు. అంతా ఓకే సరేనా? విసుక్కుంది. మధుమతి నుండి అసంతృప్తితో కూడిన వేడి నిట్టూర్పు వెలువడింది. సరే అయితే ఇక మేం వెళ్తాం. నువ్వు జాగ్రత్తగా ఉండు. అత్తగారు చెప్పినట్టు విను. అల్లుడు గారి మనసు నొప్పించకు. ముఖ్యంగా రాత్రులు పడక గదిలో అని చెప్పి దేవికతో కలిసి తన ఇంటికి బయలుదేరింది మధుమతి. అబ్బా, మా అమ్మ ఉంది చూడు, ప్రతీదీ పసిగడుతుంది. రాత్రి మాకు శోభనం జరగలేదన్న విషయం ఈ పాటికి తనకి అర్థమై ఉంటుంది. ఇంటికి వెళ్ళాక ఖచ్చితంగా కాల్ చేస్తుంది. ఏం జరిగింది ఏంటి అని ఆరా తీస్తుంది. అప్పుడు ఎన్ని అబద్ధాలు చెప్పాలో, తనని ఎలా నమ్మించాలో ఏమిటో అనుకొని గాఢంగా నిట్టూర్చింది. అవని ఇలా రా అని ఇంటి ముందున లాన్లో నిలబడి తల తుడుచుకుంటున్న ఆమెని పిలిచింది కస్తూరి. ఇప్పుడు అత్తయ్య కూడా అమ్మలాగే శల్యపరీక్ష చేస్తుందేమో అనుకుంటూ వంటింట్లో ఉన్న కస్తూరి దగ్గరికి వచ్చింది అవని. కథ కొనసాగుతుంది. హాయ్ వ్యూవర్స్, దీంతో పాటు తప్పెవరిది మినీ స్టోరీ ఇచ్చాను, అది కూడా చూడండి. థ్యాంక్ యూ.